ప్రదర్శన నిర్వహించింది. ఓట్ చోర్ నరేంద్ర మోదీ గద్దె దిగాలంటూ నినాదాలు చేశారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు, విశాఖ జిల్లా అధ్యక్షుడు వర్మరాజుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు కాగడా ప్రదర్శన చేశారు. దొంగ ఓట్లతో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ గద్దె దిగాలని డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఏజెంట్ గా పనిచేసి గత 3 ఎన్నికల్లో గెలిపించిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. బీజేపీ చేస్తున్న అరాచకాలను ఎండగడుతూ రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోరీ ఉద్యమంలో భాగంగా కాగడాల ప్రదర్శన చేసినట్లు రామారావు చెప్పారు. ఓట్ల దొంగతనాన్ని ఏ విధంగా వాళ్ళు చేశారు, ఫామ్ 6 కానివ్వండి, అలాగే ఒకే ఇంట్లో 250 మంది ఓటర్ లిస్ట్ కానివ్వండి, ఓటర్ కార్డు, ఆధార్ కార్డుకి మనం చూసుకున్నట్టు ఈ 142 కోట్ల మందికి ఆధార్ కార్డు ఇస్తున్నారండి. ఆధార్ కార్డులో ఎంటర్ చేయాలంటే డోర్ నెంబర్ కంపల్సరీ ఉండాలి, తండ్రి పేరు ఉండాలి, అలాగే పేరు కూడా ఉండాలి. కానీ ఈ రోజు ఆధార్ కార్డుకు అనుసంధానం చేసినటువంటి ఓటర్ కార్డుకు మాత్రం ఓటర్ కార్డులో 0 అని చూపిస్తున్నారు. మరి అటువంటి దొంగ ఓట్లు చాలా ఉన్నాయి. మరి ఇటువంటి తరుణంలో మేము ఈ రోజు రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క అజెండాని మేము ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రాష్ట్రంలో కూడా దొంగ ఓట్లతో గద్దెనెక్కినటువంటి ఈ ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం, మరి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు దొంగ ఓట్లతో ఈ రోజు ప్రభుత్వాన్ని గద్దెనెక్కారు కాబట్టి మరి ఆ గద్దెని మీరు స్వతహాగా మీరు ఆ గద్దె నుంచి దిగాలని చెప్పేసి, అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా ఈసీ చెయ్యొత్తో మీరు గద్దెనెక్కారు, మీరు దిగైపోవాలి, దొంగోట్లతో మీరు గద్దెనెక్కారు, దిగాలని చెప్పి ఒక నినాదంతో మీ రోజు కాగడాల ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు ఉపాధ్యక్షుని పదవికి మరి మన రాష్ట్రం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి సుదర్శన్ రెడ్డి గారిని మన ఇండియా కూటమి పెడితే, మరి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా సిగ్గుచేటు మీకు బాబు, జగన్, పవన్ మీరందరూ కూడా బీజేపీకి చెందిన వాళ్ళే, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేయాలని చెప్పేసి విజయనగరం 2 టౌన్